Hello everyone, this is Dr. Srilata, infertility specialist, consultant from ARC Fertility Center, Vellore branch. సో ఈ రోజు నేను మాట్లాడబోయేది ఏజ్ రిలేటెడ్ టు ఇన్ఫర్టిలిటీ. ఏజ్కి ప్రెగ్నెన్సీకి సంబంధం ఉందా లేదా అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ఫీమేల్ ఏజ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ టు గెట్ అ ప్రాపర్ అండ్ హెల్దీ బేబీ. బిఫోర్ 30 years, ఆఫ్టర్ 30 years వరకు చూసుకుంటే బిఫోర్ 30 years లో మనకు ఆ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కానీ ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అని అంటాము. స్కాన్ లో చూసినప్పుడు తెలుస్తుంది. ఆ కౌంట్ అనేది నార్మల్ గా ఉంటుంది అండ్ ద క్వాలిటీ అనేది ఖచ్చితంగా నార్మల్ గా ఉంటుంది. సో బియాండ్ 30 years ఆర్ 35 years తీసుకుంటే కనుక మనకి అంత క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కానీ అండ్ ద క్వాలిటీ అండ్ ద నంబర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో మనం బిఫోర్ 30 years చూసే వాళ్ళకి ఎంత మంచి క్వాలిటీ ఉంటుందో ఆఫ్టర్ 35 అనేది మోర్ ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్స్, మోర్ ఛాన్సెస్ ఆఫ్ అంగవైకల్యం అని అంటాం కదా, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, బుద్ధిమాంద్య పుట్టికలు అట్లాగా మిక్స్ అవుతూ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో బిఫోర్ 30 అనే వాళ్ళలో చూసుకుంటే మీకు అట్లా బుద్ధి లేని పిల్లలు అనే వాళ్ళు కొంచెం తక్కువగా కనిపిస్తారు. సో మన ఏజ్ పెరిగే కొద్దీ ఈ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ర్యాపిడ్ గా తగ్గిపోతుంటాయి. బిఫోర్ 30 కొంచెం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది, కానీ ఆఫ్టర్ 30-35 అనేది చాలా ర్యాపిడ్ గా తగ్గిపోతూ ఉంటుంది. సో బిఫోర్ 30లో తీసుకుంటే మనం ఎంతవరకు ట్రై చేయొచ్చు, మనంతటి మనం న్యాచురల్ గా ఎంతవరకు ట్రై చేయొచ్చు అని తీసుకుంటే బిఫోర్ 30 years ఉండే కపుల్ ఖచ్చితంగా 1 year న్యాచురల్ గా ట్రై చేసుకోవచ్చు. 1 year తర్వాత కూడా మీకు పిల్లలు లేకపోతే ఖచ్చితంగా ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ని కలవాలి. ఆఫ్టర్ 30-35 years తీసుకుంటే మనం ఒక 6 months ట్రై చేసుకోవచ్చు. 6 months తర్వాత మీరు ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ని కలవాలి. సో బిఫోర్ 30 years కి ఏంటంటే మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా బెటర్ అవుట్కమ్ అనేది వస్తుంది. సో ఆఫ్టర్ 35 అంటే మీకు కొంచెం ఎక్కువ చూసుకోవడం కానీ ఎక్కువ స్కాన్ చేయడం కానీ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో ఎవ్రీ మంత్ ఈస్ ఇంపార్టెంట్. సో ప్రతి నెల అనేది చాలా ఇంపార్టెంట్ బియాండ్ 30-35 years. సో ఎవ్రీ మంత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు 30-35 years క్రాస్ చేసి ఉంటే కనుక ఫస్ట్ ఇనిషియల్ గా ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ని కలిసి ఆ తర్వాత మీరు న్యాచురల్ గా ఎన్ని రోజులని ట్రై చేయొచ్చు, ఎన్ని మంత్స్ మీరు న్యాచురల్ గా ట్రై చేయొచ్చు, ఆ తర్వాత తిరిగి ఎప్పుడు ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ని కలవాలి అనేది మీరు క్లియర్ గా డిస్కస్ చేస్తే ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది. And this is more important to get a proper and healthy baby, and we are openly happy to take all your doubts and clear all your doubts. Please welcome to ARC Fertility Center. Thank you.